మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. अरे सुमन तू ना बामर्दी దొరకడం నా అదృష్టం రా. దునియా పూరా ఏక్ తరఫ్ తు మేరీ తరఫ్ సాలా. అందుకే కదా బావా, నా చెల్లె నీకు ఇచ్చినా నీ చెల్లె నేను చేసుకున్నా. మనం ఎప్పటికి ఇడిపోవద్దని పక్క పక్క పొంటే ఇల్లు కట్టుకున్నాం కదనే. ఏదో సుమన్ అన్న మంగపతి సినిమా తీసిండు చూడు, ఎవరురా? శివాజీ అన్న అన్వేష్ యూట్యూబ్ లో తిడుతుండేమే. బలుపురా బలుపు, పైసలు ఎక్కువైనాయి అన్వేష్కు. మంచి మాటలు చెప్పడానికి గట్లా తిడతారు. అరే సుమన్, అరే మంచిగా మాట్లాడరా. నీకు అన్వేషణ గురించి ఏం తెలుసురా? ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగిండు, అన్నిట్ల గురించి చెప్పిండు. ఆడవాళ్ళకు స్వేచ్ఛ కావాలన్నాడు, అది తప్పారా? అవును బాబాయ్, అన్వేషణ చాలా మంచోడు. శివాజీ ఒక పెద్ద మనిషి అయి ఉండి ఆడవాళ్ళ బట్టల గురించి అట్లా మాట్లాడొచ్చునా? హీరోలు అన్న తర్వాత పొట్టి పొట్టి డ్రెస్సులు ఎత్తేనే జనాలు ఆకర్షితులు అవుతారు. ఆ మాత్రం తెలియదా? బావా, పాత్రను బట్టి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే సరే, కానీ ఫంక్షన్లకు పోయి కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే ఎట్లా బావా? బయట యువకులు జనాలు ఎట్లున్నారు, వాళ్ళు ఖరాబ్ అయిపోతారు. కానీ అందుకే శివాజీ అన్న మంచి మంచి సినిమాలు తీసుకుంటూ జనాలకి మెసేజ్ ఇస్తుండు. ఆయన అన్నట్టు తప్పే ఉందే. ఎందుకంటే పెద్దలు కూడా ఇట్లనే ఆడవాళ్ళని దొక్కేసిర్రు. ఇప్పుడిప్పుడే వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది, దాన్ని కూడా దొక్కేస్తే ఎట్లా? అందుకే అన్వేషణ పోరాటం చేస్తుండు. అయినా ఆయన మంచితనం గురించి మీకు తెలియదులే. ఏ బావా, అంత పిచ్చి పిచ్చి మాట్లాడకు. అన్వేషణ మీద నీకు అంత అభిమానం ఉంటే జనం పట్టుకొని చేయి కొట్టి తిరుగు. ఏ మారా. ఏందన్న అట్లా మాట్లాడతాడు? జనం పట్టుకొని తిరగమంటాడు. అరే, ఆడపిల్లలకి స్వేచ్ఛ కావాలరా, దాని గురించి మనం కూడా పోరాడదాంపా. ఏమైంది అట్లున్నావు? అదనే మీ అన్ను సుమనన్న ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. గొడవనా? గొడవ ఎందుకు పెట్టుకున్నారు? ఏమోనే, యూట్యూబ్ లో మొన్న శివాజీ అన్న చెప్పిండు కదా ఆడోళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దని. దానికి శివాజీ అన్నకు నేను మద్దతుగా మాట్లాడితే మీ అన్న అన్వేష్ కు పెద్ద ఫ్యాన్ అయినట్టు నా మీదకి లొల్లి పెడతాడు. అవు, మా అన్న చెప్పిందంటే తప్పేముంది? అయినా ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండకూడదా ఏంది? శబాష్, మంచి మంచి బట్టలు వేసుకొని సమాజంలో మంచిగా ఉండాలని చెప్పడం తప్పు. అదే అన్వేష్ ఏమంటాడు, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని స్వేచ్ఛగా తిరగమంటాడు. అది మంచిదా? ఓన్లే అన్న, వాళ్ళ గురించి మీరెందుకు గొడవ పడతారు? మీ అన్నకు అన్వేష్ ఫోటో పెట్టుకొని తిరిగి జై కొట్టమని చెప్పిన, నువ్వు కూడా తిరిగి జై కొట్టుకోపో. ఇదిగో మంచిగా మాట్లాడు. మా అన్న ఆడవాళ్ళ స్వేచ్ఛ కోసం పోరాడుతుంటే నేను కూడా మా అన్న వెనకాలనే పోరాటం చేస్తా, మా అన్నకు తోడుగుంటా. సరే సరే, మీ అన్ననికనే ఉండిపో. మంచి మాటలు చెప్తే మీలాంటి ఏ అర్థం అవుతుంది? స్వేచ్ఛ ఆనందం అనుకుంటూ జీవితాలు ఖరాబ్ చేసుకోడు తప్ప, ఆయన అంత పెద్ద మంచి మాటలు చెప్తే మీ జీవితాలకు ఏం అర్థం అవుతుంది? అన్వేషణకి జిందాబాద్, అన్వేషణకి జిందాబాద్, అన్వేషణకి జిందాబాద్. ఊరి అక్క, ఎలక్షన్ల మంది ఎక్కువై 5 ఏళ్ళు వండుకున్నా. ఇంత తెలియదు మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయా ఏంది? ఊరి అక్క, అరే అత్తున్నావు రే, చూడరా. అన్వేషణకి జిందాబాద్, కావాలి కావాలి, ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలి. జిందాబాద్ జిందాబాద్, అన్వేషణకి జిందాబాద్, కావాలి కావాలి, స్వేచ్ఛ కావాలి. జిందాబాద్ జిందాబాద్, అన్వేషణకి జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, అన్వేషణకి జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, అన్వేషణకి జిందాబాద్. అరే తమ్ముడు, మా ఇంట్లో 5 ఓట్లున్నాయిరా, అవి నీకే ఇప్పిస్తా గాని
ముందైతే ఒక కోట రేపారు నీకు పుణ్యం ఉంటది. ఎలక్షన్ కావే ఉద్యమం. అరే ఏదైతే ఏందిరా, ముందైతే కోట తెప్పి, లేకపోతే అవతల పాటికి పోదా నేను. వినట్లేడుగా. పట్టు. థ్యాంక్స్ తమ్మి. అబ్బా ఈ పూటకు సెట్ అయింది. ఇప్పుడు అవతల పాటికి పోతా. అదే చూడురా మోడ్రన్ డ్రెస్ క్రేజీ పోరగాళ్ళు చెడిపోయేది కాడనే. అదే శివాజీ చెప్పింది తగ్గించుకోమని. ఏదేమైనా మా స్వేచ్ఛ నినాదమే గెలుస్తుంది. నిజమైన తెలుగు అమ్మాయిలు తీసుకునే నిండు బట్టల నినాదాన్ని నేను దగ్గరుండి గెలిపిస్తా. శివాజన్న జిందాబాద్, అన్వేషణ జిందాబాద్, శివాజన్న జిందాబాద్, అన్వేషణ జిందాబాద్, శివాజన్న జిందాబాద్, శివాజన్న జిందాబాద్, శివాజన్న జిందాబాద్, శివాజన్న జిందాబాద్. అమ్మని అమ్మ ఈ గంగధరాన్ని గిట్లేసి మన సర్పంచ్ కొట్టిండు. అన్న సోనన్న, రేపు కూడా ఈ నినాదం కొనసాగించాలి మనం. ఈ ఊళ్ళో మెల్లమెల్లగా పొట్టి బట్టల పద్ధతి మార్చినామంటే ప్రతి ఆడబిడ్డ సీతమ్మలా కనబడుద్ది. అప్పుడు మనం విజయం సాధించినట్టే. అన్నా డబ్బులు మంది అడుగుతున్నారే ఈ జనాలందరూ, గట్లయితేనే ఊరంతా మన ఎన్నుకుంటదట. ఇంటింటికి చికెన్ కూడా కావాలంటున్నారే. ఇదేమన్నా ఎలక్షన్ అనుకుంటున్నారా జనాలు? ఎవ్వరు వచ్చినా రాకున్నా వెనక నేను ఒక్కడే పోరాడతా. అన్న మన ఊర్లో చేపలు పడుతుండ్రంట. ఇంటికి ఒక చేప కోటరు పంచుదామన్నా. వాళ్ళు ఇట్లా చేయకూడితే మన పొట్టి బట్టల నినాదం గెలిచినట్టే అన్నా. ఏంద్ర చెల్లె నువ్వు మాట్లాడేది? వాళ్ళ స్వేచ్ఛ కోసం మనం పోరాడుతుంటే వాళ్ళు మందు మాంసం అడుగుతుర్రా. ఛీ, సమాజం ఏంద్రకి ఇట్లయింది? చెల్లె నా బామ్మర్ది ముందర నేను ఓడిపోన్నా. నేను ఎవ్వరిని అన్వేషణ అభిమాని అస్సలు ఓడిపోను. తలదించుకునే ప్రసక్తే లేదు. శివాజన్న కోరుకున్నది జరగాల్సిందే. అన్న అన్న ఏమైందిరా? ఆ తావత్ గంగధర లేడా అన్న? మన దగ్గర పైసలు తీసుకుని మంద ఆయిండు. ఆ సుమనన్న దగ్గర మంద ఆయిండు. వాళ్ళ పిల్లలకే ఇంటికి వలగొట్టిండట. అవునారా? మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం? దానికి కారణం మనమేనట. మనల్ని సర్పంచ్ రమ్మంటాడు. తెల్లారు లేతే కైకిలో 4 వేసుకొని బతికేటోళ్ళం. ఈ పంచాయతీలు పాడాలి మీకు ఎందుకు? అవసరమా? ఎవరు పొట్టి బట్టలు వేసుకుంటే మీకెందుకు? ఎవరు పొడుగు బట్టలు వేసుకుంటే మీకెందుకు? బాగా బలిసి కొట్టుకుంటారు. సర్పంచ్ అన్న మార్పు ఎట్లా వస్తుంది? సినిమా యాక్టర్ శివాజీ గారు ఆడవాళ్ళ గురించి మంచి బట్టలు వేసుకోవాలని చెప్పేసి ఎంతో కొట్లాడుతుండు. మనం సపోర్ట్ చేయకుంటే ఎట్లుంటది? అట్లా సర్పంచ్ అన్న వందల సంవత్సరాల నుంచి ఆటోలు అడిపని బతుకుతురు. వాళ్ళ స్వేచ్ఛ కోసం అన్వేషణ పోరాటం చేస్తుండ్రు. దాని తప్పే ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు బాగానే ఉన్నాయి. మధ్యలో వాళ్ళే వాళ్ళ ఆలోచనలు తిప్పి ప్రచారం చేసేది. కాకపోతే అన్వేష్ శివాజీ తిట్టేది లేకుండే. తిట్టినా కూడా క్షమాపణ కోరిండు. శివాజీ మంచిగానే చెప్పిండు. కాకపోతే చెప్పే పద్ధతి కొంచెం మంచిగా చెప్పేది ఉండే. ఇప్పుడు ఏమంటారు మరి? ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలంటారా లేదా కింద బట్టలు వేసుకుంటూ కావాలంటారా? ఆడవాళ్ళకు స్వేచ్ఛ కావాలి, నిండుగా బట్టలు కూడా వేసుకోవాలి. బట్టలు అనేటివి సినిమాలో పాత్రను బట్టి వేయాలి, కానీ బయట మాత్రం తెలుగింటి ఆడబిడ్డలా చాలా చక్కగా సాంప్రదాయంగా ఉండాలి. ఏం గంగాధారు అన్న ఏది నీ కథ? బగ్గదాయి పెళ్ళని తలకే వాళ్ళు కొట్టినవాట కదా? మేము కళ్ళు తాగిన మైకల్లో వాళ్ళు కొట్టినా అన్న. కలదాది తలకే పని చేయరా నీకు? పని చేయకనే వాళ్ళు కొట్టినా కదా అన్న. ఎవడు తాగిపించిరా నీకు? ఇక ఆడు వీడు మనిషికి పైసలు ఇచ్చి తాగిపించిర్రే. ఇక అందుకే కళ్ళు మైకల్లో వాళ్ళు కొట్టినా. సుమాన్ అంజయ్ మీరిద్దరు ఏవట్టే ఇలా వాడు వాళ్ళ పిల్లని తలకే వాళ్ళ కొట్టిడు. కాబట్టి మీరిద్దరు హాస్పిటల్ ఖర్చులన్నీ మీరే భరించాలి. ఓకేనా? చలో పోర్రి, జర లోన్లు కొట్టాడు పెట్టుకోకుర్రి. అన్న సర్పంచ్ అన్న నువ్వు దేవునివే.